మధ్య చక్కగా మారుతి సినిమా అని ఓ మంచి బూత్ పోస్టర్ వేసేసి దానిపైన మారుతి సినిమా అంటే కొనేస్తారు, 4 బూతులు పెడితే ఆడతాయి అనుకుని ఒక భ్రమలో వేరే వేరే వాళ్ళు ఈ మారుతి సినిమా అని బ్యానర్ పెట్టేసి వేస్తున్నారు. మారుతి సినిమా అని బ్యానర్ పెట్టిన బూతులు తీసిన డిజాస్టర్లు అట్టర్ ఫ్లాప్లు అవుతాయనడానికి కారణం లవ్ యూ బంగారమే సినిమా. ఎందుకనంటే నేను నా డైరెక్టర్కి అతనికి నేను ఫస్ట్ 10 మినిట్స్ నాకు కథ చెప్పాడు. లవ్ యూ బంగారం కథ చెప్పిన తర్వాత నేను ఇంకా కొత్త జంటలో బిజీగా ఉన్నా, తను షూటింగ్ చేసుకున్నాడు. మా ఎడిటర్ని అడిగి ఎలా వస్తుంది సార్ అంటే బ్రహ్మాండంగా వస్తుంది అన్నాడు. అయిపోయిన తర్వాత లాస్ట్లో చూసిన తర్వాత సార్ అని నేను ఒక పెద్ద కరెక్షన్స్ రాసిచ్చా. సార్ ఈ పెట్టేశారు అంటే ఆ డైరెక్టర్ చెప్పిందంటే సార్ కమర్షియల్ పాయింట్స్ లేకపోతే సినిమా చూడరు కదా, మీకు తెలియదు సార్, మీ బస్ స్టాప్లో అయితే పెడతారు, నా సినిమాలో పెట్టినవరా, నా సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఉండదా నాకు, అది నిదనని డైరెక్టర్ ఫీల్ అయ్యాడు. సరే బాబు నీ ఇష్టం, నన్ను ఒక రోజైతే ఉతికి ఆరేస్తారు అందరూ, నేను మెంటల్గా ప్రిపేరు, ప్రొడ్యూసర్ అని పేరు వేసుకున్నందుకు నీ ఇష్టం అని చెప్పి తనకు వదిలేసా. ఆ వదిలేసిన దాని తాలూకా అతనికి రిజల్ట్ కూడా అలాగే నూన్ షో దగ్గర నుంచి 50%. ఎందుకంటే నేను సినిమా తీస్తే ఇవాళ ఆడియన్స్కి ఫుల్ క్లారిటీ ఉంది, ఏ సినిమా చూడాలి ఏ సినిమా చూడకూడదు. మనం 4 బూతులు పెడితే ఆడతాయనో లేకపోతే ఇంకోటి పెడితే ఆడతాయి అనుకుని సినిమాలకు టికెట్లు తెగుతాయి అనుకుంటే అదొక భ్రమ. అందుకని నేను తర్వాత కూడా నా ప్రొడక్షన్లో జరిగే అందరికీ చెప్పా, మీరు కనుక ఇలాంటి భ్రమల్లో కనుక ఏమన్నా సినిమాలు తీస్తే 100% ఫెయిల్ అవుతాయి, మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. మ్యాట్నీ నుంచి కాదు ఫస్ట్ షో నుంచే మొత్తం డ్రాప్ అవుతాయి, బాక్సులు వెనక్కి తెచ్చుకోవాలి, మీ మ్యాటర్ అదని నేను క్లియర్గా చెప్పాను. అందువల్ల ఏంటంటే నా ప్రొడక్షన్లో జరిగే సినిమాలకు కానీ నేను నిజంగా కనుక సినిమా తీసి నేను నిజంగా దాంట్లో ఇలా పెట్టారు కదా, ఇలా తప్పు చేశారు కదా అని అంటే 100% నా తప్పు కనుకుంటే సరిదిద్దుకుంటూ వెళ్తా. అందుకని నా డైరెక్షన్కి నా ప్రొడక్షన్ చేసే మాత్రం దయచేసి సెపరేట్ చేయండి. నాకు అసలు వాటి క్రియేటివిటీతో కానీ వాటితో కానీ సంబంధం ఉండదు. వాళ్ళకి ఒక దారి చూపించడానికి పలానా డబ్బులు పెడుతున్నాడు, మీరు సినిమా తీసుకోండి, జాగ్రత్తగా తీసుకోండి సార్, మీకు సబ్జెక్ట్ నచ్చిందా అని సబ్జెక్ట్ ప్రొడ్యూసర్కి చెప్పించి ఓకే అనుకుంటేనే దెన్ నేను మూవ్ చేస్తూ ఉంటాను అనమాట. అందువల్ల అది కూడా ఒకసారి నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు